లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. బీసీసీలో కానీ ఏసీలో కానీ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అంటే రాజకీయ చొరబాటు ఉండకూడదు అనేది ఒక నిబంధన ఉంది. బీసీసీలో కూడా అందుకే చాలా కట్టుదిట్టం చేశారు. ఇక్కడ మాత్రం అంత రాజకీయ చొరబాటే కనిపిస్తుంది. అట్లా కాదండి, ఎంపీ వరకు అవ్వచ్చు. ఓకే, మినిస్టర్ అనేవాళ్ళు బీసీసీలో కానీ ఏసీలో కానీ ఉండకూడదు. అసలు నిబంధన మొత్తం దేశమంతా ఉంది. ఇవాళ మీరు చూస్తే రాజీవ్ శుక్లా ఫ్రమ్ కాంగ్రెస్, రాజ్యసభ మెంబర్, బీసీసీ వైస్ ప్రెసిడెంట్. అట్లా అన్ని చోట్ల కూడా ఉంటారు. ఎంపీలు అనేవాళ్ళు అవ్వకూడదు అనేది ఏమీ లేదు. మీరు బ్యాట్స్మెన్ సానా సతీష్ గారు బౌలర్ అండి. సానా సతీష్ గారు ఎప్పటి నుంచో అసోసియేషన్ ఉన్నాడు నాతో కన్నా ముందు. ఎప్పటి నుంచో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కానీ లేకపోతే ఈస్ట్ గోదావరి అసోసియేషన్లో కానీ ఉన్నారు. ఆయన సెక్రటరీ కింద పనిచేస్తారు. టాప్ మోస్ట్ క్రికెటర్ ఎవరు ఉన్నారండి మీ కమిటీలో? అందరు క్రికెట్ ఆడేవాళ్ళే ఉన్నారు. అందరూ ప్రశాంత్ ఉన్నాడు, బాగా క్రికెట్ ఆడతాడు. విష్ణు ఎంఎస్కే ప్రసాద్, అంబట్రాయుడు లాంటి వాళ్ళు ఎవరన్నా? ఎవరు అంటే మీకు అదే చెప్పేది, బీసీసీ ఉంది, ఎవరు క్రికెటర్లు ఎక్కువ ఉన్నారు అంటే అడ్మినిస్ట్రేషన్ వేరు, క్రికెట్ వాడు. కానీ మా దాంట్లో అకాడమీస్కి అందరూ కూడా క్రికెటర్లే ఉంటారు. మీరు చూడండి, ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్సే ఉంటారు అందరూ కూడా. మీరు చూస్తే మేము న్యూట్రల్గా ఇవాళ మెన్స్ అకాడమీ విజయవాడలో పెట్టబోతున్నాం. దానికి కమిటీ వేసాం, అంతా క్రికెటర్లే. అట్లాగే ఉమెన్స్ అకాడమీ మొత్తం క్రికెటర్ని పెట్టాం. అంతేకాకుండా వాళ్ళ దీంట్లో మేనేజర్లు కానీ, స్పోర్ట్స్ జిఎం ఉంటాడు, దాంట్లో స్పోర్ట్స్ జిఎం కానీ, తర్వాత ఈ సిఇఓ ఉంటాడు, సిఇఓ కానీ, వీళ్ళందరినీ ఆల్రెడీ ఎంబీఏ చేసిన కుర్రాళ్ళని పెట్టాం. మీరు చూస్తే ఏజ్ కూడా ఎవరిది కూడా 25-26 ఇయర్స్ని పెట్టుకుంటాం. మీరు కూడా కుర్రాడు కదా ఉన్నారు? నేను కుర్రాడిని కాదు కదా, అంటే కుర్రాడు 25 కనిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ మీరు చూస్తే మేము గొప్పతనం, ఇవాళ మా దగ్గర ఉన్న వాళ్ళు 5 ఇండియాకి ఆడుతున్నారు. అవునా? ఓకే. ప్రశాంత్ రెడ్డి ఫ్రమ్ ఆంధ్ర, ఆల్రౌండరు, ఆల్రెడీ నివాళ కూడా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత నిక్కీ బాయ్ సెలెక్ట్ అయ్యాడు. అట్లాగే భరత్ ఆడుతున్నాడు, వైజాగ్ భరత్. అంతేకాకుండా విహారీ, 5 ఉన్నారు. వాళ్ళు మేము ఆంధ్ర టీం నుంచి గొప్పగా చెప్పుకునేది 5. మేము గొప్పగా 5 కాదు, మేము ఇంకా ఎక్కువ మందిని తయారు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో గోకరాజు గారు అనుకున్నది వాళ్ళతో బలవంతంగా రాజీనామా చేయించి వైసీపీ ప్రభుత్వం అధికారంలో వాళ్ళతో బలవంతంగా రాజీనామా చేసి ఐ థింక్ విజయసాయిరెడ్డి గారు అల్లుడు గారు తీసుకున్నారు. వాళ్ళని రాజీనామా చేసి ఇప్పుడు మీరు తీసుకున్నారు. మీ హయాములో క్రికెట్కి ఒక గొప్పగా ఏం చేయబోతున్నారు? క్రికెట్ అభిమానులకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, ఏం చేయబోతున్నారు? చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 1 సంవత్సరం లోపల ఓపెన్ అవ్వబోతుంది ఒకటి. రెండోది, వైజాగ్లో ఉన్న స్టేడియంని రెనోవేట్ చేయబోతున్నాం. కొత్తగా అంతర్జాతీయ మరొక స్టేడియంని వైజాగ్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతున్నాం. 2, 3 అకాడమీలు పెట్టబోతున్నాం. అకాడమీస్ అంటే ఇప్పుడు మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని బెంగళూరులో ఓపెన్ చేశారు. ఇవాళ ఇబ్రహీంపట్నం దగ్గర ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వర్క్ మొదలు పెట్టాం. అన్నిటికన్నా ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట క్రికెట్ గ్రౌండ్ వచ్చేటట్టు చేయబోతున్నాం. అన్ని లేడీస్ అకాడమీ పెట్టబోతున్నాం. ఎవరైతే ఈ ఇయర్లీ టోర్నమెంట్ ఉందో దాంట్లో బాగా ఆడిన వాళ్ళని దాదాపు 50 మందిని తీసుకెళ్ళి అకాడమీస్లో పెట్టి స్వచ్ఛందంగా న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చి, అంతేకాకుండా ట్రైనింగ్ ఇచ్చి, అంతేకాకుండా చదువు కూడా అక్కడ నుంచే చదువుకునే విధంగా ప్లాన్ చేసి మేము మంచి మెరుగైన తయారు చెప్పాం. ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి, ఒకసారి వైజాగ్ రెడీ అయినాక ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇక్కడో అక్కడో ఓడి జరిగేటట్టు చూడబోతున్నాం. ఐపీఎల్లో ఈ సంవత్సరంలో 2 మ్యాచ్లు వైజాగ్లో జరిగే విధంగా ఒప్పందం చేసుకోబోతున్నాం జిఎంఆర్తో. అంతేకాకుండా రేపు అమరావతి స్టేడియం కూడా మొదలైతే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళతో కూడా 2 మ్యాచ్లు ఇక్కడికి వచ్చేటట్టు చేయబోతున్నాం. చిన్న పిల్లలు Under-14, Under-16, Under-18, Under-23 మ్యాచ్లు నిర్విరాంగా సంవత్సరం మొత్తం టోర్నమెంట్ చేయబోతున్నాం. ఇవాళ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మించిన షెడ్యూల్ ఇక్కడ ఉంటుంది, రెగ్యులీ జరుగుతున్నాయి. దాన్ని ఇంకా మెరుగుపరచబోతున్నాం. మీడియాలో ఉన్న క్రికెటర్లను కూడా కొద్దిగా ప్రోత్సహించండి. మీడియాలో కూడా క్రికెటర్స్ ఉన్నారు, చాలా మంది మంచి ప్రతిభావంతులు. నేను కూడా అదే అనుకుంటున్నా, మీడియా వాళ్ళకి పొలిటీషియన్స్ కి మ్యాచ్ పెడతాను. సూపర్ ఉంటుంది. మీడియా వాళ్ళకి పొలిటీషియన్స్ కి, సినిమా యాక్టర్స్ కి ఇట్లా రకరకాల మ్యాచ్లు పెడతాం. అంతేకాకుండా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కొత్త రూపు తీసుకొచ్చి ఐపీఎల్ లాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా ఉండే విధంగా దాన్ని ప్రోత్సహించబోతున్నాం. అన్నిటికన్నా ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మాకు ప్రభుత్వం ముందున్న ముఖ్య కర్తవ్యం. కాబట్టి 220 లీగ్ ఉమెన్స్ కూడా మొదలు పెడుతున్నాం. అందుకే ఉమెన్స్ అకాడమీ కూడా గుంటూరు ఏకేసీ కాలేజీలో ఇంకో 2 నెలల్లో ప్రారంభించబోతున్నాం. కాబట్టి మీరు చేస్తే మాత్రము క్రికెట్ అభిమానులు కావచ్చు, క్రీడాకారులు, క్రికెట్కి ఆడే వారందరూ కూడా
వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఒక్కటండి, మమ్మల్ని ప్రజలు మాకు అధికారం ఇచ్చింది వాళ్ళకి సేవ చేయటం. అది క్రికెట్ అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, వేరే చాలా మంది సేవ మాత్రమే సేవ్ చేసేస్తున్నారు కదా. అసలు మాది మీరు మళ్ళీ ఇంకో సంవత్సరంలో రండి, ఏమేం చేశారో అడగండి, డాక్యుమెంటరీ ప్రూఫ్స్తో. సరే, ఓకే. ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 175 నియోజకవర్గాలు మాకున్నాయి. 175 నియోజకవర్గాల్లో క్రికెట్ గ్రౌండ్స్ రాకపోతే ఈ 4 సంవత్సరాల లోపల మీరు వచ్చి మళ్ళీ నన్ను ఇంకోసారి ఖచ్చితంగా ఇందాక నెక్స్ట్ ఇయర్ వస్తా. ఇది ఛాలెంజ్ నేను నెక్స్ట్ ఇయర్ లోపల ఇంప్రూవ్మెంట్ ఏంటో చూపిస్తాం. ఛాలెంజ్ నేను స్వీకరిస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను వస్తా. మీరు నన్ను కూడా అడగవసరం, అన్ని క్రికెట్ అసోసియేషన్స్ అవసరమైతే మీతో ఒక 2 days ఉంటూ మీతో పర్యటించి చాలా గ్రౌండ్లను కూడా దగ్గరుండి నేను వీడియో చేస్తాను. తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే మేము చేసిన పని మాకు ప్రజలకు తెలియాలి కాబట్టి మీడియా వారు అందరినీ తీసుకెళ్తాం. తీసుకెళ్ళి నన్ను కూడా మీరు అడగాల్సిన పని లేదు. ఎక్కడైతే క్రీడా సంఘాలు ఉన్నాయో క్రీడా సంఘాలను అడగండి ఎట్లా జరుగుతుందని, క్రీడాకారులను అడగండి ఎట్లా జరుగుతుందని, క్రికెట్ అసోసియేషన్ అడగండి, అప్పుడు నా దగ్గర రండి. ఖచ్చితంగా వాళ్ళ సలహాలు తీసుకుని రండి. ఖచ్చితంగా. నాకున్న అనుమానం ఒకటే, గత 1990s అనుకుంటా ఇది, ఇక్కడున్న మన ఇందిరాగాంధీ స్టేడియంలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ కూడా జరిగింది కదా. నేను కూడా వెళ్ళేదానికి. ఓకే, మీరు కూడా వెళ్ళారు. అంటే అంత గొప్ప స్టేడియం అది. ఆ స్టేడియాన్ని ఎవరు నిర్వీర్యం చేశారు, ఎవరు నాశనం చేశారు అనేది గత ప్రభుత్వ హయాంలో చాలా ముఖ్య భూమికి పోషించిన ఒక ఐఏఎస్ గారి పేరు చెప్తుంటారు అందరూ కూడా. దాన్ని విఎంసీకి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి అప్పగించి అది రాజకీయ సభలకు ఉపయోగపడేలా అయిపోయారు. దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా అలా పడేశారు. ఇప్పుడేమో చిన్ని గారు మంగళగిరి స్టేడియాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళారు. అంటే ఇది మీ పార్లమెంటు పరిధిలోది కాదు మంగళగిరి అనేది. మరి ఎందుకు మీరు దాన్ని ఎత్తుకుని విజయవాడలోనే అంటే విఎంసీకి ఇచ్చిన ఇందిరాగాంధీ స్టేడియాన్ని వెనక్కు తీసుకొని దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టేడియంగా మార్చే విధంగా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీరు చూస్తే విఎంసీ స్టేడియము సైజు సరిపోదు. ఓకే, మీరు చూస్తే 10,000 మంది కూడా మించి ఎక్కువ పట్టలేని ప్లేసు. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి ఇదివరకట్లాగా కాదు, బీసీసీఐ కొన్ని నామ్స్ పెట్టింది. పార్కింగ్లో కానీ, ఎంట్రీ ఆఫ్ ప్లేయర్స్లో కానీ, స్టాండ్స్ కానీ, ఇవన్నీ కూడా అది ఏ విధమైన ఇది లేదు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో మూలపాడులో ఒక స్టేడియం ఉంది, 2 గ్రౌండ్స్ ఉన్నాయి. దాన్ని ఆ 2 గ్రౌండ్స్నే మేము అకాడమీ చేద్దాం అనేది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్రికెట్ అనేది మూలపాడులో చేయబోతున్నాం. మంగళగిరిలో స్టేడియం ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. చేసినాక ఇప్పుడు చూస్తే వర్కులు ఇచ్చారు, సర్వనాశనం అయిపోయింది ఆ స్టేడియం. దాన్ని మళ్ళీ చేపక్ స్టేడియం కన్సల్టెంట్ని తీసుకొచ్చి రీడిజైన్ చేపించి అద్భుతంగా మళ్ళీ స్టేడియాన్ని తీసుకురావాలని మేము చేస్తున్నాం. మంగళగిరిలో స్టేడియం ఆల్రెడీ స్పేస్ ఉంది, దానికి సరిపడా పార్కింగ్ ప్లేస్ ఉంది, దానికి సరిపడా స్టేడియం చుట్టూ కూడా మూమెంట్ ఉండాలి, ప్రజల మూమెంట్ ఉండాలి. మూమెంట్ ఉంది. 50,000 మంది వాళ్ళు చేసింది కూడా మన మంగళగిరిలో 20,000 మంది కూడా పట్టరు, కానీ స్పేస్ ఉంది. కాబట్టి 45,000 నుంచి 50,000 మంది పట్టే విధంగా ఈ మధ్య ఓపెన్ అయిన స్టేడియంస్లో అల్ట్రా మోడర్న్ స్టేడియం ఏది ఉందో ఆ విధంగా తీర్చిదిద్దుపోతాం. మంగళగిరి కూడా అమరావతిలో ఒక పార్ట్. మంగళగిరి స్టేడియం స్టార్ట్ చేసింది ఆ రోజు విజయవాడ కోసం, విజయవాడ బయట ఉన్న ప్రాంతం కాబట్టి చేశారు. ఇప్పుడు మీరు చూస్తే వైజాగ్లో మేము కొత్తగా కట్టబోయే స్టేడియం వైజాగ్లో ఉండదు, అది మళ్ళీ ఇది భోగాపురంలో ఉంటుంది, అంటే విజయనగరం జిల్లాలో ఉంటుంది. ఇదివరకట్లాగా స్టేడియంస్ ఇప్పుడు హైదరాబాద్ స్టేడియం ఉంది, ఉప్పల్లో ఉంది, ఇంకా ఎక్కడికో వెళ్తారు. అంటే హైదరాబాద్ స్టేడియం కాదని కాదుగా, మనం మంగళగిరిలో కట్టినా అన్నిటికన్నా దగ్గర. ఇవాళ వెస్టర్న్ బైపాస్ విజయవాడ నుంచి వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అవుతుంది. విజయవాడ నుంచి 5 నిమిషాల్లో క్రికెట్ స్టేడియం దగ్గర 8 నిమిషాల్లో ఉంటాం, 5 నిమిషాల్లో క్యాపిటల్, 8 నిమిషాల్లో క్రికెట్ స్టేడియం దగ్గర ఉంటాం. చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంది కాబట్టి ఆ స్టేడియంని మేము డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ బీసీసీఐలో ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కింద రిజిస్టర్ అయి ఉంది.